నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ నేను పర్వీన్ ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసిన ఇంట్లో పెట్టారా బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట క్రీడాకారులను అభినందించిన మంత్రి జగదీష్ తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టం ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉందన్న కోదండరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు ప్లాట్ పరిరక్షణ కోసం పోరాడుతున్నామన్న ఎమ్మెల్యే ఘంట యాదాద్రిలో పొగమంచుతో నిండిపోయిన ప్రకృతి గుట్టు చుట్టూ అందాలను విరజిమ్ముతున్న పొగమంచు డీటెయిల్స్ చూస్తే పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇంట్లో పెట్టుకున్నావా అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మొన్న మంజూరు చేసిన 157 మెడికల్ కాలేజీలలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ కు ఒక కాలేజ్ అయినా తెచ్చుకున్నారా అని నిలదీశారు. పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రం 2,70,000 కోట్ల రూపాయలు ఇస్తే అందులో పావుల వంతు అయిన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కేటాయించిందా అని బీజేపీ నేతలు అడిగారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎంత విపక్ష చూపుతుందో ప్రజలు ఆలోచించాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఛాలెంజ్గా తీసుకోండి. ట్రాన్స్పోర్ట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. అవి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా నరేందర్ గారు మేము కూర్చొని ఈ 14 తర్వాత ఆ కార్పొరేటర్లను ఆ డివిజన్ ముఖ్య నాయకులు కూర్చోబెట్టి ఎట్లా చేస్తే మనకు బాగుంటుంది అనేది కూడా మీతో కూడా డిస్కషన్ చేస్తాం. ఆ డిస్కషన్ చేసినప్పుడు కూడా ఒక పద్ధతిగా మనం చేసి 6 ఏళ్ల పిల్లల 2,72,000 కోట్ల మీద పన్ను రూపంగా వసూలు చేస్తే మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది 1,50,000 కోట్లు. ఇంకా 1,50,000 కోట్లు మనకి ఇవ్వాలి. అదే ఉత్తరప్రదేశ్, బీహారు, తమిళనాడు, మన తమిళనాడుకు వాళ్ళు ఇచ్చిన ఆదాయం కంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంకి వచ్చే ఆదాయం కంటే ఎక్కువ 1,00,000 కోట్లు స్పెషల్గా అలాట్ చేశారు. అదే ఉత్తరప్రదేశ్కి అలాట్ చేశారు. ఆ బోర్డు నేను అడిగినాక బోర్డు తీసుకొస్తా స్టాంప్ కాయిదాల మీద రాసినవే, స్టాంప్ కాయిదాలు రాసించిన ఎక్కడనే దిద్దు పెట్టుకున్నా. బోర్డు మొన్న మీ మెడికల్ కాలేజ్ ఎక్కడికి రాసినవి కదా, నిజామాబాద్, కరీంనగర్ తెచ్చుకోలేదు దమ్ముతో మెడికల్ కాలేజ్ తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అక్కడ మా గెలవని కాడ కూడా మీరు రాష్ట్రం పంపించాం. ఎందుకు తెచ్చుకోలేదు? ఆ శాతకాన్ని దండములు ఇక్కడ మరి మీరు అడగలేదు కావాలని. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వెళ్ళని చెప్పంటున్నారు. 2015లో టెక్నికల్ 32,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చారు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి చేసింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఓటు అడిగే హక్కు మాకున్నది. ప్రజలు మా ఎంబడి ఉన్నారు. నిరుద్యోగ యువకులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ అందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ని కాపాడుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఏర్పాటు చేద్దాం. ఈ తప్పుడు మాటలు, అబద్ధం మాటలు, బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళకు ఓటేయొద్దని నేను వరంగల్ జిల్లా, నల్గొండ, ఖమ్మం ప్రజలకు, ఎడ్యుకేటర్స్, తెలంగాణ వాళ్ళందరికీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. బీజేపీ వాళ్ళు మనం మభ్య పెట్టుకోవాలి, మనం కూడా తీసుకున్నది కాదు. ఇంకా కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, కోచ్ ఫ్యాక్టరీ వస్తుందని. కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఏదో ఎండోమెంట్ ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ లేట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితి. అన్ని తప్పించుకున్నారు. సెంట్రల్ మినిస్టర్ను రైల్వే మినిస్టర్ను తీసుకొద్దామని ప్రయత్నం చేసింది. ఆ రైల్వే మినిస్టరు చెప్పిండు, నేను రమ్మంటే వస్తా కానీ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే లేదని చెప్పినాక అయితే నువ్వు వద్దులే అని అన్నారు. మరి ఏదైనా తప్పు చూపెట్టి వాళ్ళ మీద అవార్డు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగిన 47వ వార్డ్
రాష్ట్ర స్థాయి బాలికల జూనియర్ కబడ్డీ పోటీలో ప్రథమ బహుమతి పొందిన సూర్యాపేట బాలికలు బాలుర జట్లను సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలిచిన క్రీడారులు జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి జిల్లాకి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తూ అధిక నిధులు కేటాయిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంకొండ రామచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టమని టీజీఎస్ అధినేత కోదండరాం తెలిపారు. మార్చి 10కి మిలియన్ మార్చ్ కార్యక్రమం చేసి 10 సంవత్సరాలు పూర్తవుతుందని తెలిపారు. ఎన్నో అవరోధాల నడుమున జరిగిన మిలియన్ మార్చ్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే నేడు తెలంగాణ సమాజం మొత్తం అమరవీరులకు నివాళులర్పించడమే కాకుండా ర్యాలీలు నిర్వహించాలని కోదండరాం పిలుపునిచ్చారు. రెండు భిన్నమైన అంశాల గురించి మాట్లాడడానికి ఈ అవకాశం తీసుకుంటున్నాం. మొదటిది, మిలియన్ మార్చు రేపటి మార్చి 10కి అది ముగిసి 10 సంవత్సరాలు కావస్తుంది. మిలియన్ మార్చ్ అంటే తెలంగాణ ప్రజల సమరశీలతకు అది ఒక ప్రతీక. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని బలోపేతం చేసిన, మలుపు తిప్పిన అసమర్థ పాలన పోవలసిందే, ఈ నిరంకుశ పాలన పోవలసిందే అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. అందుకని ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం సమస్యలకు పరిష్కారం కాదు, అసలు ఈ ప్రభుత్వమే ఓ సమస్య అని చెప్పి ఎక్కడ పోయినా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోకుండా, ఈ సమస్యను రూపుమాపకుండా ఇవాళ తెలంగాణ ముందుకు పోలేదనేదే ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా విపరీతమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఎన్నికలను ఒక వేదికగా చూస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి వారి దృష్టిలో ఒక వేదిక. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది ఒక అవకాశం. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి చేజిక్కిన ఒక అవకాశంగా ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అవకాశాన్ని వాడుకోవటానికి సంసిద్ధతను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడతా ఉంది, ఒత్తిళ్లకు పెడతా ఉంది. అయినా ప్రజలు మాత్రం ఎవ్వరి అసంతృప్తి వాళ్ళకుంది, దాన్ని వ్యక్తం చేయడానికి సందర్భం కోసం మార్చి 14 కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా. మార్చి 14 నాడు ఖచ్చితంగా తమ అసంతృప్తిని తాము వ్యక్తం చేయడానికి అందరూ కూడా చాలా సంసిద్ధంగా ఉన్నారు. బయటికి ప్రకటించడం లేదు, ఎందుకంటే ఇంతటి ఒత్తిళ్ల నడుమ మనం ఎందుకు బయటపడాలి అనే ఆలోచనే తప్ప తప్పనిసరిగా ఒక అసంతృప్తి అయితే పేరుకొనిపోయింది. ఈ నేపథ్యంలోనే మార్పు కోసం ఒక ఓటుకు అవకాశం ఇవ్వాలని మేము చేస్తున్న విజ్ఞప్తికి విశేషమైనటువంటి స్పందన దొరుకుతున్నది. ఇక్కడ పోయిన నిలవాలనేది మా తాపత్రయం. ఆ ప్రయత్నమే మేము చాలా సీరియస్గా కొనసాగిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ ప్రయత్నం మేము అనుకున్న దానికంటే చాలా విజయవంతంగానే సమర్థవంతంగానే నిర్వహించగలుగుతున్నాం. మాకు విశేషమైనటువంటి స్పందన దొరుకుతుంది, మద్దతు ఉంది. ఈసారి ప్రజల్లో మాత్రం ఒక అవకాశం ఇద్దాం. ఈసారి మన పోరాటంలో మనతో పాటు నడిచిన వాళ్ళే కదా, మార్పు కోసం మనతో పాటు కొట్లాడే వాళ్ళకు అవకాశం ఇద్దామనేటువంటి ఒక స్పందన ప్రజల్లో చాలా బలంగా ఉంది. అందువల్ల ఇది మాకు లాభించేటువంటి అంశాలను మీరు ఇంకా దీన్ని బలోపేతం చేసుకోవడానికి, విస్తరించడానికి ఈ మిగిలిన 5-6 రోజులను ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మా వ్యూహాన్ని
విశాఖ స్టీల్ ప్లాంట్ను ఇప్పుడు కాపాడుకోలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది బీజేపీ నేతలు ప్రజలను తప్పుద్రోవ పట్టించారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ 100% అయిపోయిందని, అది ముగిసిన అధ్యయనంగా పేర్కొన్న ఆయన ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రధాన పాత్ర తీసుకోవాలన్నారు. అధికారంలో ఉన్న వారికి ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు కూడా ప్రధానికి లేఖ రాశారన్నారు. గంటా శ్రీనివాసరావు తెలిపారు. స్వయంగా పీఎం గారే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక అన్ని అమ్మేయడమే అని ఆ రోజు అన్ని మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. మనం అన్నింటిలో చూసాం. ఇక అమ్మేయడమే అని చెప్పి మొత్తం అంతా టోటల్ అన్ని మాట్లాడారు. ఆ రోజు కూడా మళ్ళీ మాట్లాడాము. ఇట్లా అవుతుంది అక్కడ సీరియస్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక ఇంటర్నల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. మననే ఇక్కడ హెచ్పీ కాలంలో ఉన్న ల్యాండ్ కూడా ఎంపీసీస్తో ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క స్టెప్ కూడా ఎదిగి తగ్గలేదు. ప్రజా ఆందోళన కానీ లేకపోతే కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీలు చేస్తున్న పోరాటాలు కానీ ఏమీ వాళ్ళ దీన్ని మాట్లాడుకొని వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. మనం అందరం కూడా జాగ్రత్త పడాలి, అలర్ట్ కావాలని మనం చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఏమి లేదు అని చెప్తా ఉంటే నిన్న ఈ ఎంపీలు ఎదురు అడిగిన ప్రశ్న, will the Minister of Finance will be pleased to state whether the government has given in principle approval for disinvestment of Visakhapatnam Steel Plant in Andhra Pradesh. ఇట్లా దీంట్లో 4-5 క్వశ్చన్లు వాళ్ళు అడగడం జరిగింది. దానికి వాళ్ళు రిటర్న్ ఆన్సర్ ఇచ్చారు. ఆ రిటర్న్ ఆన్సర్లో సరే చాలా రిటర్న్ ఆన్సర్ చెప్పారు. దాంట్లో ఫైనల్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే ఈ డెవలప్మెంట్ ఉందో ఈ 100% ప్రైవేటైజేషన్ సంబంధించిందో దానికి సంబంధించిన ఆన్సర్ మాత్రం నేను చదువుతాను. ద స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఈక్విటీ ఇన్ ఆర్ఐఎన్ఎల్. ఇది అందరూ ఒప్పుకునే విషయమే. ఇది ఆర్ఐఎన్ఎల్లో స్టేట్ గవర్నమెంట్కి ఈక్విటీ లేదు. మొత్తం 100% ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించింది. హౌవెవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ అని క్లియర్గా కృష్ణగా ఈ దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు మన అధికార పార్టీ విశాఖపట్నం అలాగే అరకు ఎంపీలు ఇద్దరు అడిగిన ప్రశ్నకి రిటర్న్ ఆన్సర్. హౌవెవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ అంటే ఈ డెవలప్మెంట్ మొత్తం మీద స్టేట్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా వాళ్ళకి అన్ని తిరుగుతా ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక నేను ఒకటే మిమ్మల్ని మీ ద్వారా అటు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కానీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పెద్దలు కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు బ్లేమ్ గేమ్ వద్దు. మీరు కారణం లేకపోతే మీ హయాంలో అందరూ చనిపోయారు, ఎలాంటి రైతులు భూమి త్యాగం చేశారు, దీనికి ఉన్న ఇదేంటి మొత్తం ఢిల్లీలో వెళ్ళి పీఎం చెప్పిన తర్వాత నేను మీకు అందుకే మనం కూడా చెప్పాను. మేము ఎంపీగా ఉన్నప్పుడు సేమ్ ఇలాంటి ప్రపోజల్ వచ్చింది, డిజిన్వెస్ట్మెంట్ వచ్చింది. ఆ రోజు బీఎఫ్ఆర్ రిఫర్ చేస్తామని చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం సర్వే ఎర్రనాయుడు గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి ట్రేడ్ యూనియన్ తీసుకొని ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కలిసి బ్యాక్గ్రౌండ్ చెప్పి ఒక్క క్షణమైన థింక్ చేయాల వెంటనే డిసిషన్ పెండింగ్ పెట్టి క్యాన్సిల్ చేయమన్నాడు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి దాన్ని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసి ముందుకు నడిపించాడు. అలాంటి ప్రయత్నం ఈరోజు జరగట్లా. 25 మంది ఎంపీలు అలాగే రాజ్యసభ సభ్యులు మొత్తం అందరూ ప్రధానమంత్రి కలవండి. ఇక్కడ వైఎస్ఆర్ టీడీపీ లేకపోవడం లేదు. మన ఆంధ్రప్రదేశ్ నష్టం జరుగుతూ ఉంది. పక్క తమిళనాడులో చెప్పాను లాస్ట్ టైం జల్లికట్టు దానికి వాళ్ళు మొత్తం అందరూ కలిసి ఒక మాటలకు వచ్చారు. ఇదే ఒక స్టేట్ అయితే ఇట్లాగా ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ నువ్వేం చేస్తున్నావు అని చెప్పి తిట్టుకోరు. అందరం కలిసి ఎలా తిరిగి కాపాడుకోవాలో ప్రయత్నం చేస్తాను తప్ప అలా చేయరు. కాబట్టి నేను మళ్ళీ కోరుతా ఉన్నాను. ఇంకా ఇది బ్లేమ్ గేమ్కి టైం కాదు, ఫాల్ట్ ఫైండింగ్ టైం కాదు, కన్స్ట్రక్టివ్ యాక్షన్ ప్లాన్ చేసుకుని. అయితే జరిగిన కొద్ది రోజులకి మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఒక వెబినార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వెర్షన్ ఏంటో స్పష్టంగా స్వయంగా పీఎం గారే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక అన్ని అమ్మేయడమే అని ఆ రోజు అన్ని మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. మనం అన్నింటిలో చూసాం. ఇక అమ్మేయడమే అని చెప్పి మొత్తం అంతా టోటల్ అన్ని మాట్లాడారు. ఆ రోజు కూడా మళ్ళీ మాట్లాడాము. ఇట్లా అవుతుంది అక్కడ సీరియస్గా వాళ్ళు ప్రొసీడ్ అవుతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఒక ఇంటర్నల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. మననే ఇక్కడ హెచ్పీ కాలంలో ఉన్న ల్యాండ్ కూడా ఎంపీసీస్తో ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా ఒక్క స్టెప్ కూడా ఎదిగి తగ్గలేదు. ప్రజా ఆందోళన కానీ లేకపోతే కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీలు చేస్తున్న పోరాటాలు కానీ ఏమీ వాళ్ళ దీన్ని మాట్లాడుకొని వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. ఎన్నికలు జరిగే సమయంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు పంపిణీ కొనసాగుతున్న తరుణంలో ఇబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. పోలింగ్ జరిగే సందర్భంలో సమస్యలు రాకుండా చూడాలని కోరారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పూర్తయింది. గుంటూరు జిల్లాలో 5 మున్సిపాలిటీలకు జరిగే ఏర్పాట్లపై కలెక్టర్ వివేక్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాలలో ఉండే ఓటర్లు ఓటు హక్కును సామాజిక బాధ్యతతో వినియోగించుకోవాలని, దానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా యంత్రాంగం రేపు మార్చి 10న జరిగే ఎన్నికలకి ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. జిల్లాలో గుంటూరు కార్పొరేషన్ మరియు 5 మున్సిపాలిటీలో మొత్తం 205 వార్డుల్లో 763 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పట్టణం ఓటర్లందరూ విద్యావంతులు కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవడం సామాజిక బాధ్యత అని తెలిసి ఉన్నవాళ్ళు ఉంటారు అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దీనికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేస్తుంది. మీరు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఎన్నికలను జయప్రదం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మర్చిపోకుండా అందరూ మార్చి 10వ తేదీన గుర్తుంచుకొని విధంగా మీ ఓటు హక్కు పెద్ద సంఖ్యలో వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలో అధికారికంగా పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు పాలపర్తి డేవిడ్ రాజు ప్రకటించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని, స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ దౌర్జన్యాలను పాల్పడుతుందని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులను బెదిరించి అధికార పార్టీకి ఏకగ్రీవం చేసుకుంటుందన్నారు. ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. సహాయం చేయమని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, గత 21 నెలలుగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉందనేది అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈనాడు రాష్ట్రంలో పరిస్థితులు ఒకసారి గమనిస్తే అసలు ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనేటువంటి అనుమానాలు పూర్తిగా ఏర్పడిపోతూ ఉన్నాయి. ఒక ఆటవిక రాజ్యంలాగా, అరాచక రాజ్యంలాగా, రాక్షస రాజ్యంలాగా ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వ పరిపాలన జరుగుతూ ఉంది. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిపాలన మనం ఎవరు కూడా చూడాల. మరి మేమందరం కూడా, నేను కూడా దాదాపు 35 సంవత్సరాల పాటు ఈ రాజకీయాల్లో ఉన్నాను. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం, ఎన్నో పార్టీలు గమనించాం. కానీ ఇంత అరాచక ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా చూసినటువంటి సందర్భం లేదు. అయితే చాలా మాటలు మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. గతంలో ఏ పార్టీ ప్రభుత్వం చేయనటువంటి మంచి పనులు మేము పేదవాళ్ళకు చేస్తూ ఉన్నామని చెబుతూ ఉన్నారు. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నట్టుగా వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానం, నమ్మకంతో ఉన్నప్పుడు ఎన్నికలు ఆపాలని ఎందుకు మీరు సెకండ్లో మరి ఎవరు గెలిచినా ఓడినా పరిస్థితులు ఏమి కూడా మార్పు రావు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మంత్రిగా కొనసాగుతాడు. ఎలాంటి మార్పులు ఉండవు. కానీ మరి ఈ 21 నెలల కాలంలో ఆయన చేసినటువంటి ఎలాంటి పనులు చేయకుండా మరి చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం జరుగుతూ ఉంది. ప్రజల పట్ల ఎంతో చులకన భావంతో నిర్లక్ష్య భావంతో ఆయన అధికారాన్ని అనుభవిస్తూ మరి చేస్తూ వస్తున్నాడే తప్పితే ఒంగోలు అభివృద్ధి మీద ఏ రోజు కూడా దృష్టి పెట్టినటువంటి సందర్భం లేదు. అందుకనే ఈ ఎన్నికల్లో కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని మరి గెలిపిస్తే ఇప్పటికైనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కనువిప్పు కలిగి రాబోయే 3 సంవత్సరాల కాలంలో అయినా ఒంగోలు అభివృద్ధి మీద దృష్టి సారించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మేము ఒంగోలు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఒక చక్కని ప్రతిపక్షాన్ని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంచి నాయకుల్ని కార్పొరేటర్లుగా గెలిపిస్తే ఒంగోలు సమస్యల మీద కార్పొరేషన్లో వాళ్ళు పోరాటాలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాగే అధికార పార్టీ కూడా అప్రమత్తమయ్యి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని అర్థం చేసుకొని ఇంకా వాళ్ళు మంచి మెరుగైనటువంటి పరిపాలన చేసి రాబోయే రోజుల్లో ఒంగోలు అభివృద్ధికి పాటుపడేటటువంటి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒంగోలు పట్టణంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడిన కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నర్సాపురం మున్సిపాలిటీలకు ఎన్నికలు యథాతథంగా జరుగుతున్నాయి. వీటి కోసం అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. నర్సాపురం మున్సిపల్ కార్యాలయం నందు ఓపెన్ ఏ థియేటర్లో మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ ఆఫీసర్లకు పోలింగ్ సామాగ్రి అందజేసే ఏర్పాట్లు చేశారు. 31 వార్డులకు గాను 3 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 28 వార్డులకు సంబంధించిన పోలింగ్ ఆఫీసర్లకు పోలింగ్ సామాగ్రి అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా పోలీస్ యంత్రాంగం కూడా బందోబస్తు ఏర్పాటుపై నిమగ్నమయ్యారు. 28 వార్డులకు గాను 52 పోలింగ్ బూతులలో కట్టదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు. ఇరవై 28 వార్డులకి మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. 3 వార్డులు ఏకగ్రీవమైనాయి. ఈ 28 వార్డుల్లో 4 వార్డుల్ని మనం సమస్యాత్మక వార్డులుగా గుర్తించడం జరిగింది. ఆ వార్డులో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఇప్పుడు దీనికి మొత్తం కలిపి ఇప్పటివరకు ఒక డిఎస్పీ, ఒక సిఐఈ, 6 మంది ఎస్ఐలు, 160 మంది డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ర్యాంక్స్తో కూడిన పోలీస్ సిబ్బంది ఇక్కడ పోలింగ్ బందోబస్తు నిర్వహిస్తారు.
రాజకీయ పార్టీలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే రేపు ఎవరు కూడా పోలింగ్ బూతుల దగ్గర మీ పార్టీల యొక్క గుర్తుల్ని ప్రతిబింబే విధంగా జెండాలు కానీ అలాగే కండువలు కానీ అలాగే బ్యాడ్జీలు కానీ పెట్టుకోవడం నిషేధం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు దీనికి సహకరించి ప్రశాంతమైన ఎన్నికలకు సహకరిస్తారని కోరుతున్నాం. అలాగే కొన్ని మద్యం పంపిణీ కానీ అలాగే నగదు పంపిణీ కానీ ఓట్ల పంపిణీ చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసు రిజిస్టర్ అవుతాయి. కాబట్టి ఎవరు కూడా అలాంటి వాళ్ళు పాడకుండా ప్రశాంతమైన ఎన్నికలకు జరగడానికి సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకి అలాగే అందరు ఓటర్స్కి ప్రజలకి విజ్ఞప్తి చేస్తారు. 52 బూతులు 28 లొకేషన్స్, అంటే ఒకసారి 2 బూతులు ఉన్నాయనుకోండి 28 లొకేషన్స్ ఉంటాయి, 52 బూతులు. కాబట్టి ఈ బూతులన్నింటి దగ్గర కూడా అన్ని బూతుల్లో కూడా బందోబస్తు ఏర్పాటు జరిగింది. 4 ప్రాంతాలు మాత్రం మేము సమస్యాత్మకంగా గుర్తించాం కాబట్టి అక్కడ అదనంగా బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. అంతా మన దగ్గర మళ్ళీ ఏలూరు నుంచి ఆర్ముడి పార్టీ వచ్చింది. అలాగే 5 రూట్లో 5 మొబైల్స్ ఉంటాయి. ఆ 5 మొబైల్స్కి సంబంధించి ఇక అమలాపురంలో రాజకీయ ధూమారాన్ని రేపుతున్నాయి. వైసీపీ సీనియర్ నాయకుడు కుమారుడిపై కేసులు నమోదు చేయలేదంటూ ఓ యువతి సెల్ఫీ వీడియోతో సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల వల్ల తనకు అన్యాయం జరిగిందని సెల్ఫీ వీడియోలో వెల్లడించింది. శ్రీనివాసరావు కుమారుడు ధనుష్ కృష్ణ అమలాపురం సూర్యనగర్కు చెందిన బైరిశెట్టి రేణుకను లోబర్చుకుని అత్యాచారం చేశాడని, దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినప్పటికీ రాజకీయాలకు చెందిన మంత్రి ప్రాబల్యం వల్ల కేసును నీచుగార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అన్యాయం చేయాలని ఈ వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ చేసింది. దీంతో కోనసీమలో ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది. MBA చదువుకున్నాను. అమలాపురం మున్సిపల్ ఎలక్షన్స్లో 15th వార్డ్ నుంచి కౌన్సిలర్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నేను ఈ పాలిటిక్స్లోకి రావడానికి ముఖ్య కారణం నాకు జరిగిన అన్యాయం జగన్ గారి దృష్టికి వెళ్లాలని. అమలాపురం వైఎస్ఆర్సీపీ కార్యదర్శి అయిన చలబన్ శ్రీనివాసరావు గారి అబ్బాయి ధనుష్ కృష్ణ నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఈ విషయం గురించి వైసీపీలో కొంతమంది పెద్దలకి చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. దాని తర్వాత నేను అమలాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. 376 రేప్ కేసుగా వేణుగోపాల్ కృష్ణ ఆపుతున్నారు. చలబన్ శ్రీను మంత్రి చలబన్ వేణు కజిన్ బ్రదర్స్. అందుకే ఇప్పటి వరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. జగన్ గారు ఆడవాళ్ళకి అన్యాయం జరగకూడదు అంటారు, కానీ అందులో ఉన్న మినిస్టర్సే ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉదయం పొగమంచుతో నిండిపోయి ప్రకృతి తన అందాలను విరజిమ్ముతుంది. యాదాద్రి గుట్ట చుట్టూ మొత్తం పొగమంచు గుట్టలాగా అలుముకుంది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు ఆ పొగమంచును చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసి ఇంట్లో పెట్టారా? బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపాటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను పెద్దపీట, క్రీడాకారులను అభినందించిన మంత్రి జగదీష్. తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టం, ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉందన్న కోదండరాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు, ప్లాట్ పరిరక్షణ కోసం పోరాడుతామన్న ఎమ్మెల్యే గంట. యాదాద్రిలో పొగమంచుతో నిండిపోయిన ప్రకృతి, గొట్టు చుట్టూ అందాలను విరజిమ్ముతున్న పొగమంచు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.